హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి మన మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మాస్ జాతర మనది ఇదంతా. సో ఈ సినిమా అయితే మొత్తానికి ఎన్నో అడ్డంకులను దాటి అక్టోబర్ 31st రిలీజ్ కాబోతుంది గైస్. సో ఈ సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సినిమా ట్రైలర్ అయితే ఈ రోజు అక్టోబర్ 26, రేపు అక్టోబర్ 27వ తారీఖున రిలీజ్ చేసినట్టు వాళ్ళైతే అఫీషియల్ గా అయితే ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ సినిమా అయితే ఎన్నో అడ్డంకులను దాటి మొత్తానికి మాస్ జాతర మూవీ మన ముందుకు అయితే రాబోతుంది గైస్. మొత్తానికి ఎన్నో అడ్డంకులను దాటి ఈ సినిమా మన ముందుకు అయితే రాబోతుంది గైస్. ఈ సినిమాపై అంచనాలు అయితే నాకైతే ఓకే బాగానే ఉన్నాయి. సో ఈ సినిమా కంపల్సరీగా బాగానే ఉండాలి అని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా అయితే మన ముందుకు రాబోతుంది గైస్. సో మనం మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన ఆల్రెడీ ప్రీవియస్ లుక్ చాలా సినిమాలో చూసిన లుక్ లాగానే నాకైతే అనిపిస్తుంది గైస్. ఈ సినిమాలో మరోసారి మన మాస్ మహారాజా రవితేజ గారు అయితే పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. సో ఈ సినిమాలో శ్రీల హీరోయిన్ గా నటిస్తుంది. సో ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి గైస్. సో సినిమా అయితే రేపు అక్టోబర్ 31st రిలీజ్ అయ్యి మంచి హిట్ ని అందుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. సో మన మాస్ మహారాజా రవితేజ గారి అభిమానులు ఈ సినిమా గురించి మీరు ఏమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్ కూడా ఏ రేంజ్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి గైస్. ముఖ్యంగా రేపు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ పై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. సో ట్రైలర్ అనుకున్న టయానికే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో మన సూర్యదేవర నాగవంశి గారికి ఈ సినిమా అండ్ అలాగే మన మాస్ మహారాజా రవితేజ గారికి చాలా కాలం అయింది మాస్ కంబ్యాక్ ఇచ్చి. సో ఈ సినిమాతో కంపల్సరీగా మాస్ కంబ్యాక్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. సో మీరేమనుకున్నా కూడా కామెంట్ చేయండి. ధమాకా మూవీతో శ్రీల అండ్ అలాగే మాస్ మహారాజా రవితేజ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మంచి హిట్ అయితే పడడం జరిగింది. సో రెండోసారి అయితే ఈ సినిమాలో జత కడుతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీళ్ళిద్దరి పేరు కూడా బాగానే ఆకట్టుకుంటుంది కంపల్సరీగా. సో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ కానివ్వండి అండ్ అలాగే రిలీజ్ చేసిన టీజర్ కానివ్వండి, గ్లిమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులు అయితే ఆకట్టుకున్నాయి. సో రేపు ట్రైలర్ కూడా అంతే బాగా ఆకట్టుకొని సినిమా కూడా అంతే బాగా రావాలని నేనైతే అనుకుంటున్నాను. సో వెయిట్ చేద్దాం. ఈసారైనా మన మాస్ మహారాజా రవితేజ గారు మాస్ కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్, మొత్తానికి మరోసారి మన మాస్ మహారాజా రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్ లో ఇరగదీస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కంపల్సరీగా మనల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయరు. భానుభోగ వరపు అనే కొత్త డైరెక్టర్ తో ఈ సినిమాని అయితే తీస్తున్నారు గైస్. సో చూద్దాం ఆయన లుక్స్ కానివ్వండి అండ్ అలాగే పోలీస్ క్యారెక్టర్ లో ఆయన ఏ రేంజ్ లో తెచ్చిపోతారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈసారి కూడా అలాగే క్రాక్ మూవీ లాంటి బ్లాక్ బస్టర్ ని మనకు అందిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ ఓవరాల్ గా రేపు ట్రైలర్ రివ్యూ అండ్ రియాక్షన్ వీడియోతో మీ ముందుకు వస్తాను గైస్. సో ట్రైలర్ పై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్ కూడా కామెంట్ చేయండి. సో రేపు అక్టోబర్ 27వ తారీఖున ట్రైలర్ అయితే మన ముందుకు రాబోతుంది, కంపల్సరీగా రిలీజ్ అవుతుంది. సో ఇది గైస్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.